కూటమి ప్రభుత్వం మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెదనాపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు 15,000 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం, బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్లు, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి పిల్లల విద్యా ప్రగతిపై మరింత స్పష్టత లభిస్తుందన్నారు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఈ హై స్కూల్ గురించి అయితేనే వారు హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అంతకంటే ముందు నేను ఈ స్కూల్కి రాబోయే ముందు అక్కడ ఎన్సిసి విద్యార్థుల దగ్గర నుంచి ఇక్కడ చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసిన పిల్లలు, విద్యార్థులు, పోయమ్స్ పాడిన విద్యార్థులు, సాంగ్స్ పాడిన వారు, ఇలా ఈ స్కూల్కి సంబంధించి మీరు అన్ని చేసిన ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితేనే వాటిలన్నింటినీ చూసి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడా మనం తీసిపోము. మనం మారుమూల పల్లెటూరులో చదువుకుంటున్నామని ఎవరైనా మన వైపు చిన్న చూపు చూడడానికి వీల్లేదు అన్నట్టుగా మీరు అందరూ కూడా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా వారందరికీ కూడా, వారిని ట్రైన్ చేసిన ఆ ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందు కూడా మీరు ఇక్కడి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి మీ అందరి ప్రతిభల్ని అక్కడ నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థులందరికీ అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఇందాక మన ఐసిడిఎస్ మేడం చేసిన ప్రతిజ్ఞ అన్నది ఈరోజు మనం వచ్చాం, ఇక్కడ నుంచున్నాం, ప్రతిజ్ఞ చేసామని కాకుండా ఖచ్చితంగా మన అందరం కూడా ఒక మారుమూల ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వారికి ఒక అవేర్నెస్, ఒక అవగాహన తీసుకొచ్చి వారందరికీ కూడా చదువుకునే వాళ్ళకి కూడా ఇవన్నీ చెప్పి మన పిల్లలు 18 సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే రాబోయే కాలంలో వారికి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఏర్పడదని మనం ఒక అవగాహన అన్నది చెయ్యాలి. అదేవిధంగా ఇంకొక విషయం, ఈ గాంజాయి, డ్రగ్స్, దీని గురించి నేను ఇక్కడ ఎందుకు ఈ సందర్భంగా చెప్పదలుచున్నానంటే, గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో మనకి మారుమూల ప్రాంతాలకు కూడా వచ్చి చాలా సులువుగా విద్యార్థులను మభ్యపెట్టి ఈ గాంజాయి అలవాటు చేయడానికి చాలా అవకాశాలు జరిగినాయి. మన పెద్ద